క్రిందటిసారి జాఫర్ ఎక్స్ప్రెస్ పేరు చేసిన మేమే ఇప్పుడు మళ్ళీ కూడా అదే ఎక్స్ప్రెస్ పేరు చేశామని చెప్తున్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడుగాటం తంపనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలునే లక్ష్యంగా చేసుకున్నామని బలూచ్ ఆర్మీ ప్రతినిధి జియాన్ బలోచ్ చెప్పుకొచ్చారు. బలూచ్ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ వీడియోలో మాట్లాడుతూ పాక్ నేతలు తమ ప్రజలను అణచేస్తున్నారన్నారు. తమ సంస్కృతి గుర్తింపు హక్కుని కాలరాస్తున్నారని ఆరోపించారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. జాఫర్ ఎక్స్ప్రెస్ కొన్నేళ్లుగా ముప్పు పొంచి ఉంది. బలూచ్ రెబల్స్ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఈ రైలు పలుమార్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి వ్యూహాత్మకమైన కారణం ఏంటి? ఈ రైల్లో తరచూ సైనిక దళానికి క్వెట్టా నుంచి పంజాబ్కు తరలిస్తుంటారు. దీంతో మిలిటెంట్ గ్రూపులకి ఇది హాట్ టార్గెట్గా మారి 2018, 2023లో పలుసార్లు దీన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. తాజాగా కూడా సైనిక కుటుంబాలు ప్రయాణిస్తుండగానే దాడి చోటు చేసుకుంది. 2018లో పంజాబ్ వెళ్తున్నటువంటి రైలుకి అత్యంత సమీపంలో 2 బాంబులు పేలినాయి. బలూచ్ రెబల్స్ రిమోట్ కంట్రోల్ సాయంతో ఈ దాడికి పాల్పడ్డారు. అప్పుడు ప్రమాదం నుంచి ఇది బయటపడింది. 2023 జనవరి 19 రైల్లో బాంబు పేలి 13 మంది గాయపడ్డారు. క్వెట్టాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బొలాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు పెషావర్కు వెళ్తుండగా రైలు క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తుండగా బాంబు పేలుడు జరిగింది. దీనిలో ఒకళ్ళు మరణించారు మొన్న. ఇక 2024లో క్వెట్టా రైల్వే స్టేషన్ పేలుడు జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో కూడా పాక్లోని బోలన్ జిల్లాలో హైజాక్ గురైనటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి 100 మందిని సురక్షితంగా తీసుకొచ్చి అదే సమయంలో 100 మంది సైన్యం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి.